గిది చూడ్రి ఇప్పుడు కోర్టులో ఈడబ్ల్యూఎస్ ఉద్యోగాలు పడ్డాయి కదా అందులో దరఖాస్తు చేసుకుంటే ఇగో ఎగ్జామినేషన్ మన ఆటో నడుపుకునే బీసీ ఆయన, గొర్రెలు కాసుకునే గొల్ల ఆయన, ఈ చేపలు పట్టుకునే బెస్త ముదిరాజులు, ఆ తర్వాత ఇక్కడ కుల వృత్తులు చేసుకొని బతికేటువంటి మన గంగేడ్ల ఆయనకు వీళ్ళ పిల్లలేమో 600 కట్టాలన్నట. వాళ్ళు 600 కట్టాలన్నట్టు ఈ అప్లికేషన్ ఫీజు. రెడ్డిోళ్ళ పిల్లలేమో 400 కట్టాలన్నట. పేదోళ్ళు అట్లా రెడ్డిోళ్ళు వెలమోళ్ళ పిల్లలేమో 400 కట్టాలన్నట్టు. ఎందుకంటే వీళ్ళు పేదోళ్ళట. ఇక బీసీలు 600 కట్టాలన్నట. ఏ బీసీ అయినా 600 కట్టాలన్నట. ఇగో ఇది గంగెట్లోనైనా సరే ఇది మన గౌండ్లోళ్ళు, మన ముదిరాజులు, మన యాదవులు, మన పద్మశాలీలు, మన పెరికలు, మన విశ్వకర్మలు, గొల్లకుర్మలు అందరు కలిసి అందరి పిల్లలేమో 600 కట్టాలన్నట ఈ ఫీజు. రెడ్లు వెలమలేమో 400 కట్టాలన్నట. చూడు ఎట్లున్నదో చూడ్రి ఈడబ్ల్యూఎస్ కథ. ఈ ఈడబ్ల్యూఎస్ పేరు అడ్డం పెట్టుకొని దొంగతనంగా ఉద్యోగాలు కొల్లగొడతా ఉన్నారు. బీసీ ప్రజలారా మనం మేల్కోకపోతే మన జాతుల్ని ఖతం చేస్తారు.